మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరౌలి జిల్లా కోలామర్క అటవీ ప్రాంతంలో బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన వారిగా తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు. డంప్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలున్నాయి. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరౌలి జిల్లా కోలామర్క అటవీ ప్రాంతంలో బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన వారిగా తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు. డంప్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, గడ్చిరౌలి అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ ఇవ్వండి. సింధూర, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇంకా ఎన్కౌంటర్ సంబంధించినటువంటి కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ భారీ ఎన్కౌంటర్ లో మరణించినటువంటి 4 మావోయిస్టులు కూడా తెలంగాణ స్టేట్ క్యాడర్ చెందిన వారిగా మహారాష్ట్ర పోలీసులు ప్రకటించారు. మొత్తం 4 మావోయిస్టులను మట్టుపెట్టినట్టుగా మహారాష్ట్ర భద్రతా బలగాలు చెప్పాయి. గడ్చిరౌలి జిల్లాలో రేపన్పల్లి పోలీస్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. నిన్న సాయంత్రం మహారాష్ట్రకు సంబంధించినటువంటి బలగాలకు ఒక స్పష్టమైనటువంటి సమాచారం అందింది. కోవర్ట్ ద్వారా అందినటువంటి ఒక బేస్డ్ ఇన్ఫర్మేషన్ తోని కోంబింగ్ పార్టీస్ రంగంలోకి దింపారు. అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలను రంగంలోకి దింపడంతో పాటు అక్కడ స్పెషలిస్ట్ C60 కమాండోస్ ఉంటారు. అట్లాగే క్విక్ రియాక్షన్ టీమ్ QAT అనేటువంటి క్విక్ యాక్షన్ టీమ్ అనేటువంటిది ఉంటుంది. మొత్తం 3 బలగాలకు సంబంధించినటువంటి వేరియస్ పార్టీస్ ని ఈ కోంబింగ్ ఆపరేషన్ ఉపయోగించారు. ప్రాణహిత నదిని క్రాస్ చేసి గడ్చిరౌలి జిల్లాలో తెలంగాణ స్టేట్ క్యాడర్ సంబంధించినటువంటి 4 మావోయిస్టులు ఒక టీం దళం ప్రవేశించిందనేటువంటి వాళ్ళకి స్పష్టమైనటువంటి పక్కా సమాచారంతో ఈ దాడికి గడ్చిరౌలికి సంబంధించినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు ప్లాన్ చేశారు. ఈ దాడిలో 4 మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయినటువంటి వారిలో డివిజనల్ కమిటీ మెంబర్ సెక్రటరీగా ఉన్నటువంటి వర్గీసు, అట్లాగే మంక్తు ఉన్నారు. ఎవరైతే వర్గీస్ ఉన్నారో కొమరం భీం మంచిర్యాల ఏరియా కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అట్లాగే మంక్తు కూడా సిర్పూర్ చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీగా మావోయిస్ట్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అట్లాగే ప్లాటూన్ సభ్యులు 2 కూడా ఇందులో చనిపోయారు. కురుసం రాజు, కుడిమెట్ట వెంకటేష్, మొత్తం 4 చనిపోయారు. ఈ 4 మృతదేహాలను కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి గడ్చిరౌలి బలగాలు స్వాధీనం చేసుకుని తదుపరి వాటి కోసం తరలిస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. AK-47 ఒకటి రికవరీ చేశారు. కార్బన్ ఒకటి రికవరీ చేశారు. 2 కంట్రీ మేడ్ అంటే దేశీయంగా తయారు చేసినటువంటి 2 పిస్టోలను కూడా రికవరీ చేశారు. ఇంకా ఈ బలగాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున మావోయిస్టుకు సంబంధించినటువంటి వారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం ఉందని వారంతా కూడా ఇంకా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి గడ్చిరౌలికి సంబంధించినటువంటి అధికారులు ఇస్తున్న సమాచారం ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింసను ప్రోత్సహించేందుకు ఆ పరిసర ప్రాంతాల్లో ఎన్నికలను బహిష్కరించేందుకు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ పార్టీ మహారాష్ట్రలోకి ఎంటర్ అయిందని చెప్పి వారికి ప్రాథమిక సమాచారం ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఈ ఎన్కౌంటర్ కు అట్లాగే ఈ అటాక్ ప్లాన్ చేశారు. పెద్ద ఎత్తున ఇప్పటికే భారీ బలగాలు మోహరించున్నాయి. ఛత్తీస్గఢ్ లో కావచ్చు, అటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టుల ఏరివేత కోసం ఇప్పటికే కేంద్రం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. ఇప్పటికీ ఛత్తీస్గఢ్ లో దాదాపు జిల్లాకు 10,000 పైసలకు సైన్యాన్ని మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అదే మహారాష్ట్రలో ఉన్నటువంటి గడ్చిరౌలి ప్రాంతాల్లో కూడా
ఇలాంటి భీతావహ పరిస్థితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ఇది ఒక భారీ ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికల ముందు ఒక కార్యాచరణతో బయలుదేరినటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఇద్దరున్నారు. వీరిపైన 36 లక్షల రివార్డు ఉన్నట్టు కూడా మహారాష్ట్ర పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా ఇది ఒక భారీ ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. 4 మృతదేహాలను ప్రస్తుతానికైతే తరలిస్తున్నారు. దాంతో పాటే కోమింగ్ ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అదనపు బలగాలను కూడా మోహరించారు. తెల్లవారడంతో ఇప్పుడు డ్రోన్ల సాయం కూడా తీసుకున్నట్టుగా గచ్చిరోలు పోలీసులు చెప్తున్నారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ సంబా.